అది 1921 భారత స్వతంత్ర సంగ్రామం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయం. కానీ ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతం మాత్రం ప్రపంచ చరిత్రే ముక్కున వేలేసుకునేలా ఒక వినూత్న పోరాటానికి తెరలేపింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి, ఆస్తులను వదిలి ఊరినే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనూ ఇలాంటి ఘటన అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. అదే చీరాల పేరాల ఉద్యమం. నేటికి ఈ అద్భుత ఘట్టం జరిగి సరిగ్గా 105 ఏళ్ళు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఒక ఊరంతా ఎందుకు ఖాళీ అయ్యింది? ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ నడిపించిన ఆ చారిత్రాత్మక పోరాటం కథేంటో ఈ వీడియోలో చూద్దాం. 1919 ప్రాంతంలో చీరాల పేరాల 2 వేరువేరు పంచాయతీలుగా ఉండేవి. అప్పట్లో ప్లేగు వ్యాధి వ్యాపించడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ సూచనల మేరకు ప్రజల ఇష్టంతో సంబంధం లేకుండా 1920లో ఈ 2 పంచాయతీలను కలిపి ఒక మున్సిపాలిటీగా ప్రకటించారు. మున్సిపాలిటీ అయితే ఏమవుతుంది? పన్నులు భారీగా పెరిగాయి. అప్పటి వరకు కేవలం 4,000 రూపాయలలోపు ఉన్న పన్ను భారం ఏకంగా 40,000 రూపాయలకు చేరింది. సామాన్య ప్రజలు అంత పన్ను కట్టలేక అల్లాడిపోయారు. ఇది గమనించిన ప్రజలు సహాయ నిరాకరణ చేపట్టారు. మాకు మున్సిపాలిటీ వద్దు, పాత పంచాయతీ పాలనే ముద్దు అంటూ శాంతియుతంగా నిరసన తెలిపారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి పన్ను కట్టని వారిపై కేసులు పెట్టి జైలుకు పంపింది. సరిగ్గా ఇదే సమయంలో దేశంలో గాంధీజీ నాయకత్వంలో ఉద్యమం ఊపందుకుంటోంది. 1921 ఏప్రిల్ 6న మహాత్మా గాంధీ స్వయంగా చీరాలకు వచ్చారు. జైలు నుంచి విడుదలైన దేశభక్తులను సన్మానించారు. ఆ సమయంలోనే మేధావి, గొప్ప వక్త అయిన దుగ్గిరాల గోపాలకృష్ణకు ఒక సాహసోపేతమైన ఆలోచన చెప్పారు. ప్రభుత్వానికి పన్ను కట్టడం ఇష్టం లేకపోతే ఆ మున్సిపాలిటీ పరిధిలోనే ఉండకూడదని నిర్ణయించారు. గాంధీజీ సూచనతో పూర బహిష్కరణకు పిలుపునిచ్చారు. 1921 ఏప్రిల్ 25 చీరాల చరిత్రలో నిలిచిపోయే రాత్రి. గోపాలకృష్ణ పిలుపు అందుకోగానే ఆబాల గోపాలం తమ సొంత ఇళ్లకు తాళాలు వేశారు. సామాన్లన్నీ సర్దుకుని పిల్లాపాపలతో కలిసి ఊరు దాటారు. చీరాల పొలిమేరలో ఉన్న రామ్ నగర్ అనే ఖాళీ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఒక కొత్త లోకాన్ని సృష్టించుకున్నారు. సుమారు 11 నెలల పాటు 15,000 మంది ప్రజలు పిల్లాపాపలతో ఎండనక వాననక అక్కడే ఉన్నారు. ఈ ఉద్యమాన్ని అణచడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో కుయుక్తులు పన్నింది. కానీ ప్రజల్లో ధైర్యం తగ్గలేదు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి నాయకులు వచ్చి వారికి అండగా నిలిచారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రామదండోన స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి క్రమశిక్షణను కాపాడారు. ఆయన ఊరూరా తిరిగి ఉపన్యాసాలు ఇచ్చి విరాళాలు సేకరించి ప్రజలకు భోజన వసతులు కల్పించారు. అయితే 1921లో బరంపురంలో బ్రిటిష్ ఆజ్ఞలను ఉల్లంఘించారనే నెపంతో గోపాలకృష్ణయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ ప్రియతమ నాయకుడు జైలు పాలు కావడంతో, మరోవైపు ప్రభుత్వం దమనకాండ పెరగడంతో ప్రజలు తిరిగి తమ నివాసాలకు చేరుకోవాల్సి వచ్చింది. భౌతికంగా ఆ పోరాటం ముగిసినా అది సాధించిన విజయం సామాన్యమైనది కాదు. ఒక సామాన్యుడి పిలుపుతో ఊరినే ఖాళీ చేసిన ప్రజలు ఐక్యత ప్రపంచ చరిత్రలోనూ అరుదైన ఘట్టం. ఈ ఉద్యమాన్ని గాంధీజీ ఎన్నోసార్లు కొనియాడారు. దుగ్గిరాల గోపాలకృష్ణను ఒక మహోన్నత నాయకుడిగా నిలబెట్టింది ఈ పోరాటమే. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వెనుక ఇలాంటి ఎన్నో త్యాగాలు ఉన్నాయి. చీరాల పేరాల వీరులకు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణకు ఘన నివాళులు. ఈ చరిత్ర మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన చారిత్రాత్మక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.